వెల్కమ్ టు ఓపెన్ టాక్. అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు అభివృద్ధి బ్రాండింగ్లోనే కాదు సంక్షేమ పథకాల కోతలోనూ పోటీలు పడుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో కోతల కాలం నడుస్తోంది. అది కరెంటు కోతలో ఇంకోటో కాదు, సంక్షేమ పథకాలు. వాటి లబ్ధిదారుల్లో కోతలు కొనసాగుతున్నాయి. ఆర్భాటమైన హామీలు, అదరగొట్టే ప్రచారంతో అధికారంలోకి వచ్చిన రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సంక్షేమానికి సెలవిచ్చే పనిలో పడ్డాయి. అటు ఆంధ్ర ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో ఇదే ధోరణి కనిపిస్తోంది. ఎన్నికల్లో గెలుపు కోసం ప్రజలపై హామీల వర్షం కురిపించిన పార్టీలు ఇప్పుడు వాటి నుంచి తప్పించుకునేందుకే ట్రై చేస్తున్నాయి. అవి చేస్తాం ఇవి చేస్తామంటూ అరచేతిలో వైకుంఠం చూపించిన టీడీపీ టీఆర్ఎస్లు ఇప్పుడు వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. రుణమాఫీ నుంచి రేషన్ కార్డుల వరకు, రీఎంబర్స్మెంట్ నుంచి నిరంతర విద్యుత్ వరకు అన్ని హామీలను మెల్లమెల్లగా అటకెక్కించేందుకే ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇరు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడి 4 నెలలు గడిచింది. రెండు చోట్ల ఒక్క హామీ కూడా నెరవేరలేదు. టీడీపీ టీఆర్ఎస్ ఊదరగొట్టిన రుణమాఫీ హామీపై ఇంకా గందరగోళమే కొనసాగుతోంది. బ్యాంకర్లతో చర్చలు, సబ్ కమిటీ మీటింగ్లు, ఆర్బీఐకి లేఖలు, ఇవి రుణమాఫీ ప్రోగ్రెస్ కార్డు. కానీ ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. రేషన్ కార్డులు, పింఛన్ల పరిస్థితి ఇంతే. ప్రతిదానికి ఆధార్ కార్డుతో లింక్ పెడుతూ లబ్ధిదారులను తగ్గించుకునే ప్రయత్నం జరుగుతోంది. ఆధార్తో లింకొద్దని సుప్రీంకోర్టు అక్షింతలు వేసినా రెండు ప్రభుత్వాలు ఆధారే ఆధారం అంటూ కొర్రీలు పెడుతున్నాయి. ఏపీలోనూ రేషన్ కార్డుల్లో భారీగా కోత పడింది. తెలంగాణలో సమగ్ర సర్వే పేరుతో దాదాపు సగం కార్డులు తీసేశారు. పనిలో పనిగా రేషన్ బియ్యం రేటు పెంచేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అదేవిధంగా కుటుంబానికి 30 కిలోల దాకా అంటే కుటుంబ సభ్యుల సంఖ్య కనుక ఉంటే ఏ ఎక్స్టెంట్కి వాళ్ళ విషయంలో చర్చ జరిగింది. ఇవన్నీ మరొకసారి దసరా తర్వాత మంత్రివర్గ ఉపసంఘం మరోసారి కూర్చొని ఫైనల్గా ఒక రిపోర్ట్ తయారు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇచ్చేటువంటి ఆస్కారం ఉంది. అటు ఫీజు రియంబర్స్మెంట్ పరిస్థితి ఇంకా ఘోరంగా తయారైంది. స్థానికత పేరుతో తెలంగాణ సర్కార్, వాటాల పేరుతో ఏపీ సర్కార్ ఈ విషయంలో ఏమీ తేల్చడం లేదు. తెలంగాణ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి ఫాస్ట్ పథకాన్ని తెరపైకి తెచ్చింది. దీంతో సగానికి సగం మందికి రియంబర్స్మెంట్ పోయినట్లే. ఇక వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పింఛన్లు పెంచినా ప్రూఫ్లు, ఆధార్ల పేరుతో ఏపీ ప్రభుత్వం లబ్ధిదారులకు భారీగానే కోత పెడుతోంది. ఈ విషయంలో ప్రభుత్వం తప్పించుకునే ధోరణి అవలంబిస్తోందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఆధార్ ఏ పరిస్థితుల్లో కూడా సంక్షేమ పథకాలకు లింక్ చేయడానికి వీలు లేదు. ఒక చదువుతాను, సుప్రీంకోర్టు జడ్జెస్ ఏం చెప్పినారు అని. సుప్రీంకోర్టు జడ్జెస్ రూల్ ఆధార్ కార్డ్ నాట్ మ్యాండేటరీ ఫర్ గవర్నమెంట్ సబ్సిడీస్. తెలంగాణ సీఎం ఇంకా తమ మార్క్ పాలన స్టార్ట్ అవ్వలేదంటూ కాలం గడిపేస్తుండగా ఏపీ ప్రభుత్వం రాజధాని, ఐటీ అభివృద్ధి అంటూ సంక్షేమ పథకాలను అటకెక్కించేస్తున్నాయి. ఎన్నో ఆశలతో ఓట్లేసిన ప్రజలు మాత్రం ఇంకా ఏదో చేస్తారనే ఎదురు చూస్తున్నారు. మరి రెండు ప్రభుత్వాలు ఆశలు చూపుతూ 5 ఏళ్లు గడిపేస్తారా లేక హామీలు నెరవేరుస్తారా అన్నది వేచి చూడాలి. ఇక రెండు రాష్ట్రాల్లో సంక్షేమ పథకాల్లో కోతపై ఓపెన్ టాక్లో మనతో మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎంపీ మల్లు రవి గారు, అదేవిధంగా టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి గారు, వైసీపీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు గారు స్టూడియోలో ఉన్నారు. ముందుగా కిషోర్ బాబు గారు చెప్పండి, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో దాదాపు అనేక పథకాలకు సంబంధించి ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. ముఖ్యంగా పింఛన్లు కానీ, అదేవిధంగా రేషన్ కార్డ్స్ కానీ, అదేవిధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, రుణమాఫీ కానీ ఇవేవి కూడా ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. అదేవిధంగా మీరు హామీ ఇచ్చిన దానికంటే కూడా ఎక్కువ కోతలు బిగినైనవి. ఎందుకు సంక్షేమ పథకాలు? ఒకవైపు అభివృద్ధి, అదేవిధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామంటున్నారు, ఇచ్చిన హామీలపైనే కోతలు ఎందుకు జరుగుతున్నాయి?
మీరు చెప్పేది ఎట్లా ఉందంటే పిల్ల పుట్టగానే నడవాలన్నట్లు ఉంది. పుట్టిన వెంటనే ఎట్లా బిడ్డ నడుస్తారమ్మా? వచ్చి 3 నెలలు అయింది. గత 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని చెప్పా. ఇప్పుడు ఆ పరిపాలనని గాడిలో పెడుతున్నాము. ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది, దాన్ని గాడిలో పెడుతున్నాము. అన్ని రాష్ట్రం అంతా కూడా గందరగోళ పరిస్థితిలో ఉంది. వీటన్నిటిని కూడా దారిలో పెట్టి గాడిలో పెట్టి మా గౌరవ ముఖ్యమంత్రి గారు సరైనటువంటి దిశానిర్దేశం ఇవ్వడానికి ఒక మంచి పునాదులు వేస్తున్నారు. రేపు అక్టోబర్ 2 నుంచి సంక్షేమ పథకాలన్నీ కూడా అమల్లోకి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. 24 గంటలు మాత్రమే. అక్టోబర్ 2 నాడు పెన్షన్స్ పథకం మొదలవుతుంది. 5 రెట్లు పెంచాము. గతంలో 200 మాత్రమే ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 5 రెట్లు పెంచాము, 1000 రూపాయలు చేశాము. వికలాంగులకి 3 రెట్లు పెంచాము, 500 నుంచి 1500కు పెంచాము. ఇవన్నీ కూడా చారిత్రాత్మకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు. ఇప్పుడు ఒక పక్క లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రం అస్తవ్యస్తంగా ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, పేద ప్రజలను ఆదుకోవాలి, వాళ్ళ కష్టాలు పోవాలి, వాళ్ళ కన్నీళ్లు తుడవాలా, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలి, సుఖంగా ఉండాలి అనేటువంటి ఒక గొప్ప పెద్ద మనసుతో మా ముఖ్యమంత్రి గారు ఆనాడు పాదయాత్రలో చేసినటువంటి వాగ్దానాలను కూడా నెరవేర్చడానికి సిద్ధపడుతున్నాం. అంత రంగం సిద్ధమైపోయింది. రేపు అక్టోబర్ 2 నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లాలు పర్యటిస్తారు. మంత్రులందరం కూడా మేము కూడా జిల్లాలు పర్యటిస్తాము. నేను కడప జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ని, నేను కూడా కడప జిల్లాలో ఉంటాను. ప్రజల దగ్గరకు వెళ్తాము. జన్మభూమి మా ఊరు అనేటువంటి ఒక కొత్తగా కాన్సెప్ట్ ఏం కాదు. దీన్ని మరింతగా జన్మభూమి కార్యక్రమానికి మరింత పదును పెట్టి ప్రజల్లోకి వెళ్తున్నాము. అలాగే అదేవిధంగా రైతు రుణమాఫీకి సంబంధించిన కూడా ఇవాళ బ్యాంకర్స్ తోటి ఒక నిర్ణయం జరుగుతుంది. రేపటికల్లా అది ప్రజలకు తెలియజేస్తాము. అక్టోబర్ 2 కల్లా వాళ్ళ రుణమాఫీ కూడా అమలు చేస్తాము. అమలు చేయటం మొదటి దశ మొదలవుతుంది. అన్నీ ఏవైతే హామీలు ఇచ్చామో, ఏవైతే వాగ్దానాలు చేశారో మా ముఖ్యమంత్రి గారు అన్నిటినీ నిలబెట్టుకోవడానికి మొత్తం రంగం సిద్ధమైంది. పకడ్బందీగా అన్నిటిని కూడా మేము సిద్ధం చేశాము. అందరు అధికారులను కూడా అప్రమత్తం చేశాము. యంత్రాంగాన్ని మొత్తం కూడా సిద్ధం చేశాం. ఎల్లుండి నుంచి అక్టోబర్ 2 నుంచి అన్ని పథకాలు అమలులోకి వస్తాయి. కాబట్టి మీరేమీ కంగారు పడాల్సిన పని లేదు. ఓకే, డేవిడ్ రాజు గారు చెప్పండి. అక్టోబర్ 2 నుంచి అన్ని పథకాలు అమల్లోకి వస్తాయి ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి రావెల కిషోర్ బాబు గారు అంటున్నారు. ఏమంటారు? ఈరోజు మీరు పెట్టినటువంటి చర్చ కోతల రాయుళ్ళు అనేటువంటి ఆ టైటిల్ అయితే ఏదైతే ఉందో, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పరిపాలన సాగిస్తున్నటువంటి పాలకులకి మీరు పెట్టినటువంటి ఆ టైటిల్ పూర్తి స్థాయిలో వర్తిస్తుందమ్మా. ఇప్పుడు గౌరవ మంత్రి గారు రావెల కిషోర్ గారు చెప్పడం జరిగింది. 3 నెలలు కూడా కాలేదు, 4వ నెల గడుస్తూ ఉంది, అప్పుడే అన్ని పనులు అయిపోతాయా అని చెప్పి మరి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. పాపం రావెల కిషోర్ గారు రాజకీయాల్లోకి కొత్తగా వచ్చారు. ఆయన చాలా చాలా మంచిది. ఎమ్మెల్యేగా గెలుపొందాడు. గెలుపొందగానే మంత్రిగా అయ్యేటటువంటి అవకాశం కూడా చంద్రబాబు నాయుడు గారు కల్పించడం జరిగింది. ఆయన రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిగా కొనసాగుతూ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రభుత్వ విధానాల్ని సమర్థించాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంది. దాన్ని మేము ఏమాత్రం కూడా తప్పుపడడం లేదు. కానీ వాస్తవానికి ఈరోజు ఈ ప్రభుత్వం యొక్క పరిపాలన గత 3 నెలలుగా చూస్తూ ఉన్నాం. పరనింద ఆత్మస్తుతి తోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తూ ఉంది. ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రత్యక్షంగా చూశారు. ఏ విధంగా ఎన్నికలకు ముందు వివిధ వర్గాల ప్రజలకు సంబంధించి ఏ విధమైనటువంటి ఎన్నికల హామీలు ఇచ్చారో, ఆచరణ సాధ్యం కానటువంటి హామీలు
ప్రజల్ని మోసం చేసేటటువంటి విధంగా మరి ఆకాశమే హద్దుగా మరి తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో వాగ్దానాలు చేసి ఇప్పటికి 4వ నెల కావస్తూ ఉంది. మంత్రి గారిని గుండె మీద చేసుకొని చెప్పమనండి, ఈ 4 నెలలైంది మీరు వచ్చి అధికారంలోకి, ఏ గ్రామంలో అయినా ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం అయినా మీ ప్రభుత్వంలో జరిగిందా? మీరు ఇచ్చినటువంటి హామీల్లో ఏ ఒక్క హామీనైనా మీరు అమలు చేయడం జరిగిందా? ముఖ్యంగా తొలి సంతకం అన్నారు, రైతుల రుణమాఫీది తొలి సంతకం అన్నారు. 4 నెలలుగా ఏదో విధంగా ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి విధంగా మీ యొక్క ఆ లొసుగుల్ని కప్పిపుచ్చుకునేటటువంటి విధంగా రోజుకొక విధంగా ఏదో ఒక మాటలు మాట్లాడుతూ ప్రజల్ని మభ్యపెడతా ఉన్నారు తప్పితే రాష్ట్ర రైతాంగానికి ఇంతవరకు ఒక్క మేలు కూడా జరిగినటువంటి సందర్భం లేదు. మళ్ళా రేపు ప్రకటన రాబోతూ ఉంది, నిర్ణయం రాబోతూ ఉందని ఇలాంటి మాటలు గత 3 నెలలుగా ఎన్నోసార్లు చెప్పారు, కొత్తగా మాట్లాడు. ఇవాళ రాష్ట్ర ప్రజలు ఎవ్వరు కూడా మీ మాటలు నమ్మేటటువంటి పరిస్థితుల్లో లేరు. ఆ విధంగా రైతు రుణమాఫీ విషయంలో రైతులను మోసం చేశారు. అలాగే మహిళల్ని డాక్రా గ్రూప్ మహిళల్ని మరి మేము అధికారంలోకి రాగానే మీ రుణాలన్నీ కూడా మాఫీ చేస్తాం, మీరెవ్వరు కూడా బ్యాంకులకి ఈ రుణాలు కట్టాల్సినటువంటి అవసరం లేదు, మేము అధికారం చేపట్టగానే ముఖ్యమంత్రి కాగానే మీరు కట్టాల్సినటువంటి అన్ని రుణాలు కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది అని చెప్పి మహిళలను మోసం చేసి ఓట్లు వేయించుకున్నారు. ఇంతవరకు దాని మీద ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం రాలా. అలాగే చేనేత కార్మికులకు సంబంధించి కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితి. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేద పిల్లలు కూడా ఉన్నత చదువులు చదువుకోవడానికి, పేద పిల్లలు కూడా డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ఉన్నత ఉద్యోగాలు పొందేదానికి రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ రోజు అవకాశం కల్పించడం జరిగింది. మీరు ఎన్నికల్లో స్పష్టంగా హామీ ఇచ్చారు, మేము ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని యథావిధిగా కొనసాగిస్తామని. ఇంతవరకు విద్యార్థులకి కూడా చేసినటువంటి సందర్భం. అలాగే పింఛన్ల విషయంలో మాట్లాడుతూ ఉన్నారు. అక్టోబర్ 2 నుంచి దానికి అది మంచి కార్యక్రమం, మేము దానికి సపోర్ట్ చేస్తా ఉన్నాం. కానీ పింఛన్లు పెంచుతున్నట్టు పెంచి కమిటీలు వేశారు. 135 రాజశేఖర్ రెడ్డి ఈ రాష్ట్ర సంపదంతా దోచుకున్నది వాస్తవం కాదా? రాజశేఖర్ రెడ్డి పేదవాళ్ళ పొట్టగొట్టింది వాస్తవం కాదా? రాజశేఖర్ రెడ్డి ఈ రోజు రైతు రుణమాఫీ చేయకూడదని చెప్పిన మాట వాస్తవమా కాదా? రాజశేఖర్ రెడ్డి ఈ రాష్ట్ర సంపద మొత్తాన్ని కూడా రద్దు చేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కట్టబెట్టాడు సంపద అంతా. ప్రజల సంపద జగన్మోహన్ రెడ్డి కట్టబెట్టాడు. పూర్తిగా నియమించుకొని జగన్మోహన్ రెడ్డి అధికారులు మండల అధికారులు రిపోర్ట్ పంపిస్తే రాష్ట్ర మంత్రులు అధికారం ఇచ్చి ఈ విధంగా పేదవాళ్ళ ఉసురు పోసుకుంటా ఉన్నారు. ప్రజా సంపద అంతా జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వం ఇనపెట్టులో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా చేతలు మాత్రం ఈ ప్రభుత్వంలో. రవి గారు బ్రదర్ డేవిడ్ రాజు చెప్పండి, మీ నాయకుడి దగ్గర నడవాలా అన్నట్టు ప్రజల డబ్బంతా వాళ్ళ నాయకుడి దగ్గర ఉంది. ఆ నాయకుడి చెప్పలేదు మంత్రి గారు. పుట్టిన పిల్లకి అవయవాలన్నీ సక్రమంగా లేవు అని చెప్తున్నాము. అట్లా కాదు, పిల్లకి తలకాయ లేదు, చేతులు పనిచేయడం లేదు, కాళ్ళు పనిచేయడం లేదు. మీరు అదే పిల్లలు పెంచితే తర్వాత పిల్లలు నడవాలని చెప్పడం లేదు. మీరు రైతులకు అప్పులు మాఫీ చేస్తారని మీరు మీటింగ్ పెట్టిన టైంలో ఒక సీజన్ అయిపోయింది, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నిన్న మీటింగ్ పెట్టారు మీరు, బ్యాంక్ వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళకి మీ ప్రభుత్వానికి సంబంధం లేని బ్యాంక్ వాళ్ళ మీద మీరు మాట్లాడేది రైతుల కోసమా లేకపోతే మీకోసమా? అది కేంద్ర ప్రభుత్వం కింద పనిచేసేటటువంటి వ్యవస్థ బ్యాంకింగ్ వ్యవస్థ.
ఆ వ్యవస్థ మాట్లాడాలన్నా డైరెక్షన్స్ ఇవ్వాలన్నా నేను అక్కడ ఏమంటానంటే అసలు మీరు మీకు అధికారం 4 ఉంది. నెలల తర్వాత మీకు అసలు మీరు నేను చెప్పినట్టు మాట్లాడడానికి చేయమంటే వాళ్ళు అధికారం చేయటం లేదు లేదు, వీళ్ళు నేను ఇవ్వటం ఒకటి లేదు. చెప్తాను చూడు. అక్కడ నేను ఏదో చెప్పేది కార్పొరేషన్ ఏంటంటే తయారు చేస్తారట. ప్రజల ఆ సంపదను కార్పొరేషన్ దోచుకుని గురించి మీ రైతులకి ఇనపెట్టెల్లో ఏం భద్రంగా అర్థం పెట్టారు. ఇది కాకుండా ఆ డబ్బు ముందు బయటికి ఫీజులు తీయండి, రైతులను చేయాలా? మాఫీ చేస్తాం. కిషోర్ గారు జగన్మోహన్ రెడ్డి ఒక దగ్గర ఉన్నాయి షెడ్యూల్ 1,00,000 కోట్ల కాస్ట్ తీసుకురండి, నాయకుడు, రైతులకు ప్రజల మాఫీ నుంచి చేస్తాం. వచ్చినటువంటి నాయకుడు, అదే, పేద ప్రజల గురించి డబ్బంతా మీరు తెలిసినటువంటి వాడు. దోచుకుని వాళ్ళకి మేమేదో ఫీజులు బ్యాంకుల దగ్గరికి వెళ్ళి లేకపోవడం వల్ల ఇవాళ విద్యార్థులంతా ఎంత ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అది కాకుండా ఇతర నేను స్కీమ్స్ చెప్పేది అన్ని మేము ఏంటంటే, చేస్తాము, నేను మేము చెప్పేది పెద్ద ఈ సింగపూర్ రాష్ట్రాన్ని తీసుకొస్తాము, సర్వనాశనం చేసిన మీరు, జపాన్ తీసుకొస్తాము, మీరు కూడా జర్మనీ మాట్లాడతాం, తీసుకొస్తాము, అది ఎంత అమెరికా బాగా ఇక్కడ చెప్పండి. అవసరం లేదు. మీరు సూచనలు పేద ఇవ్వండి, ప్రజలకు సలహాలు కావాల్సిన ఇవ్వండి, పొట్ట నిండా తిండి, ప్రభుత్వానికి ఏదైనా ఒంటి ఒక నిండా బట్ట, మంచి ఉచిత ఉండటానికి సలహా ఇల్లు, పడేయండి. వీటి అంతేగాని గురించి తప్పులు ఆలోచించండి, మీరు చేసి, మాట్లాడండి. ఈ అవినీతి మీరు కోతలన్నీ చేసి, ఎలక్షన్ దోపిడీ ముందు చేసి, అమలు డబ్బంతా చేయడానికి మీ వీలు లేనన్ని ఎనపెట్టెల్లో, మాటలు గడ్డల్లో పెట్టుకొని, డ్వాక్రా మహిళలకి ఏం మేమేదో చేశారు రుణాలు చెప్పండి. తీసుకొచ్చి డ్వాక్రా రైతుల రుణాలు మహిళలకి మాఫీ చేయడానికి ఇస్తున్నటువంటి మేము అప్పులు ఏం ప్రయత్నం చేశారు? చేస్తుంటే, మేము ఆడిన మాట్లాడిన మాట తర్వాత తప్పకుండా, మంత్రిని మాట్లాడమని చెప్పండి. ఈ వారు విధంగా చెప్పేదంతా మాట్లాడటం విన్నాం. మాకు బాగలేదు. Continuous కిషోర్ గా బాబు గారు, అర్హతే లేదు. కిషోర్ బాబు గారు, మీరు మాట్లాడే- మల్లిరావు గారు మీరు పూర్తి చేసినాక మాట్లాడితే మీరు అర్హత మాట్లాడండి. లేదని కిషోర్ చెప్తున్నాను బాబు గారు చెప్పండి. కిషోర్ గారు నేను అది కాదు. చెప్పిన తర్వాత మీరు చెప్పిన దానికి మేము సమాధానం అది కాదమ్మా, చెప్తున్నాం. వాళ్ళకి ఏం అర్హత ఉందని మాట్లాడతారు చెప్పండి. అర్హతలు ఇక్కడ అర్హత ఏముందో పిలిచిందే. చెప్పండి. డబ్బంతా దోచేసుకుని మీలాగా మంత్రి అయ్యే అర్హత మాకు లేదు. మళ్ళీ అర్హతల గురించి మాట్లాడకూడదు నాయకుల మీరు. దగ్గర పెట్టుకుని కిషోర్ గారు మీరు ఆ మాటను వెనక్కి తీసుకోవాలా? అర్హత అనే మాట ఏంటంటే మీ వాడకూడదు. నాయకుల దగ్గర డబ్బు ఉంది. సోషల్ వెల్ఫేర్ లక్షలాది మినిస్టర్ గా కోట్లు నిన్న దోచారు. వచ్చారు. అది బయట పెట్టండి. ఎలక్షన్ ఆ ఈడీ అటాచ్ చేసిన డబ్బు పార్టీలో ఏంటి? చేరి మేము ఎమ్మెల్యే రుణమాఫీ ఇప్పుడు చేస్తాం. మంత్రి అయితే జగన్మోహన్ అర్హత రెడ్డి, గురించి మాట్లాడే విషయం రాజశేఖర్ మాట్లాడకూడదు, రెడ్డి, తప్పది. జగన్మోహన్ రెడ్డి అది మీరు వెనక్కి వాళ్ళ తీసుకోవాలి. ఇనపెట్టెల్లో డబ్బులు ఏ ఉన్నాయి. అర్హత ఉండాలో స్విస్ మాట్లాడడానికి బ్యాంకుల్లో డబ్బులు ఉన్నాయి. మేము మళ్ళీ ఏంటి? అదే మాట్లాడతారు. మీ ఇక్కడ దగ్గర అర్హత సంపద గురించి అంతా మీ ఏం దగ్గర మాట్లాడుతున్నారు ఉంది. మీరు? మేమేదో బ్యాంకుల దగ్గరికి వెళ్ళి మళ్ళీ అదే చెప్తారు. రుణాలు బ్యాంకులు తీసుకుని ఏమని చేయడానికి ట్రై చేస్తున్నాం. వాళ్ళకు కూడా రైతులు మీరు మాట్లాడితే ఎట్లా ఇవ్వకుండా ఉంటుంది చెప్పండి. బ్యాంకర్ అధికారులతో మాట్లాడుతున్నారు. నేను- డ్వాక్రా మహిళలకు అప్పులు ఇవ్వలేదంటే సమాధానం చెప్తున్నారు. విద్యార్థులకు మాట్లాడుతున్నారు. మేము దీనికి మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం. చర్చకు అర్థమేముంది? ఆయన మాట్లాడుతున్నారు, అర్హత తర్వాత ఏంటి? మాట్లాడమనండి. ఆయన లేదు. హామీలన్నీ ఏంటిది? నెరవేరుస్తాం. అర్హత అంటే ఏంటి? తర్వాత మాట్లాడమనండి. మంత్రి గారు తర్వాత మాట్లాడమనండి. మంత్రి గారు మీకు 24 గౌరవం కిషోర్ బాబు గారు, ఇస్తున్నాం. మల్లిరావు గారు మీరు మాట్లాడినాక మీరు చెప్పేదంతా మాట్లాడదు. చెప్పారు. కిషోర్ బాబు అది గారు. కాదు మీరు రేపు అర్హత రాదు. గురించి మీరు- మాట్లాడకూడదు. అసలు మీకు ఏం అర్హత ఉందని నేను మేము చెప్తున్నాను. ఇక్కడ పిలిచారు, మాకున్న అర్హత ఏంటో మీకు కూడా తెలుసు. అర్హత లేని వాళ్ళు మాట్లాడకూడదు. అర్హత అది నేను చెప్పేది. దేనికి అర్హత? ఎవరు అర్హత? అది కాదు. మీరు 16 మళ్ళీ ఇదే 16 మాట్లాడితే 16 లక్షల మేము 16 లక్షల కోట్ల మీ మీద ఉన్నటువంటి నేనేం గౌరవం కూడా చెప్తానంటే పోయి ఆ పరిస్థితి 16 తీసుకుని లక్షల రావద్దు. ఎకరాలు ఏంటి అర్హత లేకపోవడం? అడ్డగోలుగా ఎస్సీ జడ్ల పేర్ల మీద ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టారు. మీరు కూడా మాట్లాడితే అట్లా చెప్పండి నాకు. ఏంటి కిషోర్ ఓబులాపురం గారు గనులన్నీ మాట్లాడేది? గాలి జనార్దన్ రెడ్డికి దోచిపెట్టారు. ఎవరికి? బయ్యారం గనులన్నీ రాజశేఖర రెడ్డి గారి అల్లుడికి దోచిపెట్టారు. కిషోర్ ఎన్ని గారు, వ్యాన్పిక్ భూముల్లోనే నిద్రపోయి కుంభకోణాలు చేశారు. మాట్లాడుతున్నారా? కుంభకోణాల రాజ్యం, మాట్లాడుతున్నారా? కుంభకోణాల రాజ్యం, ఏదో అవినీతి ఒకటి నాకు రాజ్యం. తెలుసు కదా, మాట్లాడతామా? యా, నువ్వే కిషోర్ కదా గారు మాట్లాడేది ఎన్టీఆర్ ఏంటంటే చేసిన రాష్ట్రంలో ప్రజల వచ్చిన తరఫున డైలాగులు అన్నీ మాట్లాడాలి. తీసుకొచ్చారు. కదా. చదవబా అండి. ఏం అక్కడ మాట్లాడుతున్నారు? అక్కడ రాసి ఇచ్చి మొత్తం వచ్చి ఇక్కడ ఏదో చెప్తా ఎట్లండి? ప్రజల మీరు తరఫున ఇవన్నీ కాదండి. మాట్లాడండి. పేదలకు ఏం చేస్తున్నారో చెప్పండి. పేదలకు ఏం చేస్తున్నారో చెప్పకుండా అర్హత మీరు అంటే అనవసరంగా- ఏంటి? మీరు అనవసరంగా అసెంబ్లీలో ఇదే మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ఇక్కడ ప్రభుత్వం అదే ఏం మాట్లాడుతున్నారు. చేస్తున్నారు? ఏం చేయటం లేదు చెప్పండి. ఇక్కడ ఒక ఇప్పుడు విషయం నేను మాట్లాడుతున్నాను. చెప్పండి మల్లిరావు. నేను నాకు పోయిన సంవత్సరం మంత్రి గారు మాట్లాడిన తర్వాత 2000 వారు 2013, మాటలకి సమాధానం 14 చెప్పడానికి సంవత్సరం. మీరు పిలిచారని నేను మాట్లాడుతున్నాను. అవును, చెప్పండి. నా అర్హత ఉందా లేదా ఇప్పుడు మాట్లాడటానికి? అర్హత ఉందా లేదా? ఉందండి. ఉంది కదా, వారికి చెప్పండి అర్హత ఉందని. అర్హత ఏంటి? అట్లా వారు కదన్నా. మంత్రి అయితే నేను మాట్లాడేది. అలా కాదన్న మీ నాయకుల దగ్గరంతా డబ్బు పెట్టుకుని తప్పు పెట్టుకోవడం కదన్నా, తప్పుంటే చెప్పు మీ నువ్వు. నాయకుల దగ్గర లేదన్నా, లక్షల కోట్ల రూపాయలు తప్పు. మూలుగుతున్నాయి. ఏ రైతులు అవి రైతులకు బయట అప్పులు పెట్టే ఇవ్వలేదు ముందు మీరు. మేము ఆ రుణమాఫీ అప్పులు చేస్తాం. మాఫీ చేస్తారని అధికారంలోకి వచ్చారు. 4 నెలలు అయింది. ఇంతవరకు ఏ రకంగా మాఫీ చేస్తారో కూడా చెప్పలేదు. మేము ఒక సీజన్ అంతా అయిపోయింది. అక్టోబర్. రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. వాళ్ళు ఒక ఏడుస్తున్నారు, 24 గంటలు కొట్టుకుంటున్నారు. రవి గారు, రవి గారు, 24 ఇంకా గంటలు మనం ఓపిక పట్టండి. తెలంగాణ గవర్నమెంట్ 24 ఆ గంటలు విషయం ఓపిక నాకు పట్టండి. చెప్పమన్నమ్మా, అక్టోబర్ ఎందుకు 2 నుంచి మాట్లాడతారు? ఎందుకు ఏదైనా మాట్లాడతారు? ఉంటే 24 పాయింట్ ఆఫ్ గంటలు వ్యూ ఓపిక మీరు పడితే చెప్పండి. అక్టోబర్ 2 మా నుంచి పాయింట్ ఆఫ్ వ్యూ మేము చెప్తాం. ఇప్పుడు మీరు అడగండి, అది అయిపోయింది. ఒక్కసారి. ఇక అంతకంటే మనం ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. అది కాదు. డేవిడ్ రాజు గారు వినటం లేదు, ఆయన ఇంతకుముందు ఆగటం తెలుగుదేశం లేదు. పార్టీలో ఉన్నాడు. మనం సబ్జెక్ట్ కిషోర్ గారు, మంచి ఏది కిషోర్ గారు, వాస్తవం ఒక్క తెలియదు. నిమిషం. ఆయన మల్లిరావి గారు సమాధానం ఆ చెప్పినాక పార్టీ తరఫున తర్వాత తెలంగాణ ఉన్నాడు ప్రభుత్వం కాబట్టి నుంచి కూడా గురించి కూడా మాట్లాడుతున్నాడు మనం మాట్లాడదాం. చెప్పండి మల్లిరావి గారు. ఇవాళ అక్కడ రాష్ట్రంలో అది కాదమ్మా, కోతలు 24 జరుగుతున్నాయని గంటలు ఓపిక పట్టమనండి. విషయాన్ని మీరు ఏదైతే అక్టోబర్ చెప్పారో 2 నుంచి
కోతలు ఎందుకు జరుగుతున్నాయి అంటే మనం వార్తలు వింటున్నాం. నెరవేరుస్తాము, రేషన్ కార్డులన్నీ కట్ చేస్తున్నామని చెప్తున్నారు. మాట్లాడమనండి. పేద ప్రజలకు పెన్షన్లు తగ్గిస్తారని రవి చెప్తున్నారు. గారు, తెలంగాణ ఇవన్నీ కోతలే. ప్రభుత్వంలో కోతల గురించి కూడా మనం మాట్లాడదాం. మంత్రి గారిని క్రాస్ టాక్ ఆపి కిషోర్ బాబు గారు, ఒక్క నిమిషం తెలంగాణ ప్రభుత్వం గురించి మనం మాట్లాడుతున్నాం. ఒక్క నిమిషం. మంత్రి గారిని ఒక మాటలు తగ్గించి ఏదన్నా పేదవాళ్ళకి మేలు చేయమనండి. కిషోర్ బాబు గారు, తెలంగాణ ప్రభుత్వం గురించి మనం మాట్లాడుతున్నాం. సుధాకర్ రెడ్డి గారు చెప్పండి, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇవే కోతలు, ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు ఒక కొత్త రాష్ట్రం తెలంగాణ ఎన్నో ఆశల నడుమ ఏర్పడింది. ఈ రోజు చూస్తే ఫీజు రియంబర్స్మెంట్ ఫాస్ట్ పేరుతోటి ఫీజు రియంబర్స్మెంట్ మీద కోతలు పెట్టారు. అదేవిధంగా సమగ్ర సర్వే మీద రేషన్ కార్డ్స్ మీద ఈ రోజు కోతలు ఏంటిది మీరు ఏమడుగుతున్నారు? అది కాదు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అవినీతి ఏదో చేసింది. 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చారు. వాస్తవ పరిస్థితులు ఏంటో చెప్పండి. ఆయన ఇప్పుడు కొత్తగా మంత్రి జరుగుతున్నది అయ్యాడు. మళ్ళీ కిషోర్ బాబు గారితో వారే మాట్లాడుతున్నారు. ఆఫ్ ఆయన చేయండి. కొత్తగా సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ అయ్యాడు. ఒక్క నిమిషం. పేదవాడికి ఏం చేస్తాడో కూడా ఈ రోజు చెప్పాలని మాట్లాడుతున్నాం. డేవిడ్ రాజు గారికి, రవణ గారికి అన్ని తెలుసండి. కిషోర్ బాబు గారు, ఒక్క నిమిషం. మనం ఇప్పుడు మా తెలంగాణ రవణకి, ప్రభుత్వం డేవిడ్ గురించి రాజు అన్నకి మాట్లాడుతున్నాము. ఇద్దరికి ఒక్క అన్ని నిమిషం. తెలుసు. పాపం కాబట్టి ఏంటంటే ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళకి అన్ని వాస్తవాలు తెలుసు. ఓకే ఓకే కిషోర్ బాబు గారు, మనం మళ్ళీ వాస్తవాల దగ్గరికి వద్దాము. కిషోర్ బాబు గారు, మమ్మల్ని కూడా మాట్లాడి, మీ ప్రభుత్వం మీ మాట్లాడినారు, మా ప్రభుత్వం కిషోర్ బాబు గురించి గారు మాటలు మాట్లాడియండి. అసెంబ్లీలో ఇదే విధంగా గొంతులు నొక్కారు మాట్లాడుకుంటా. ఇప్పుడు తెలంగాణ ఇక్కడ గురించి కూడా నేను మాట్లాడితే మాట్లాడట్లేదు. తర్వాత ఆయన ఆన్సర్ చెప్పాలి. అసెంబ్లీలో మాట్లాడినట్టు చేశారు. ఆయన మాట్లాడితే ఇంకా చెప్పేది ఏంటి? ఆయన చెప్పినట్టు ఈయన కూడా చెప్తాడు. ఇక ఆయన చెప్తే మీరు పక్కనే ఉన్నారు కదా సార్ ఖండించడానికి. నేను ఖండిత కోతల గురించి నన్ను అడగాలి. ముందు వాళ్ళ కోతలు చెప్పనిచ్చి మీరు దాన్ని కోతలా ఏమిటి అనేది నేను స్పష్టం చెప్పండి, చేస్తాను. స్పష్టం మీరు చేస్తే మేడం, చెప్పండి. మీరు చెప్పినటువంటిదే, మీరు పెట్టినటువంటి ఒక క్యాప్షన్ అబ్జెక్షనబుల్ గా ఉన్నది. ఎందుకంటే ఎందుకు objection కోతల ఉందండి? అదే ఈ రోజు చెప్తాను. అదే రేషన్ బియ్యం రేటు అదే పెంచుతున్నారు. ఒక్కొక్కటి చెప్తున్నాం రేషన్ మేడం, కార్డుల్లో ఒక్కొక్కటి కోతలు, చెప్తున్నాం కరెంటు మేడం. కోతలు. అందుకొరకే చెప్తున్నాం మేడం. జర 9 వినండి. గంటల కరెంట్ ఎక్కడికి పోయింది, ఉద్యోగాలు అందుకొరకు ఎక్కడికి ఎందుకు పోయింది? అబ్జెక్షనబుల్ ఉన్నది అనేటువంటి ఒక విషయం మీద చెప్తున్నాం. ఎందుకొరకంటే కోతలు అనేటువంటిది మా తెలంగాణ రాష్ట్రంలో కోతలు లేవు. సంక్షేమ ఎందుకంటే పథకాల్లో అందరికి కూడా న్యాయం జరగాలి, ప్రజాప్రభుత్వం అందరికీ న్యాయం జరగాలనేటువంటి ఒక సంకల్పంతో పరిపాలన సాగిస్తున్నాం. ఎందుకొరకంటే కుటుంబాల సంఖ్య సరిగ్గా లేదు. కుటుంబాల సంఖ్య నిర్ధారణ జరిగితే సంక్షేమ పథకాలు అందరికీ అందుబాటులో ఉంటాయనేటువంటి ఒక ఉద్దేశంతో సమగ్ర సర్వే చేయడం జరిగింది. ఆ సమగ్ర సర్వే ద్వారా ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయనేటువంటి ఒక స్పష్టంగా బయటపడేటువంటి అవకాశం ఏర్పడ్డది. దాని ద్వారా కుటుంబాలకు న్యాయంగా అన్ని రకాల సదుపాయాలు సమకూరేటువంటి అవకాశం ఉంటుంది. ఇందులో కోత ఎట్లా మేడం? ఇంకా కుటుంబాల సంఖ్య పెరిగింది మేడం. నెంబర్ 1 నేను ఒక్కొక్కటి చెప్తున్నా. కోతలు అన్న దానికి నేను అందుకొరకే ఆబ్జెక్షనబుల్ చేస్తూ ఒక్కొక్కటి దానికి క్లారిఫికేషన్ ఇస్తున్నా. అందుకొరకే కోతలు అనేటువంటి మా రాష్ట్రంలో కోతలు లేవు. స్పష్టంగా ప్రజలకు కావలసినటువంటి అవసరాలకు అనుగుణంగా అటువంటి పథకాలు పెట్టేటువంటి ఒక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక రెండవది, మీరు అన్నట్టుగా బియ్యం ఏదైతే ఇస్తున్నామో, రేషన్ కార్డులు ఏవైతున్నాయో ఆ రేషన్ కార్డులన్నీ కూడా బోగస్గా డీలర్ల వద్ద ఉంటూ వచ్చినాయి. వాటినంతా కూడా ప్రక్షాళన చేసి సరి అయినటువంటి రీతిగా ఎన్ని కుటుంబాలు ఉన్నాయో ఒక్కొక్క కుటుంబానికి ఏ కార్డు అవసరం ఉన్నదో ఆ కార్డు ఇచ్చేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టాము. కాబట్టి దాంట్లో మేము కోతలు లేవే. ఇంతవరకు దాకానైతే ఎంతమంది కార్డులు ఉన్నాయో అంతమందికి ఇస్తూనే వస్తున్నాం. కాబట్టి కోతలు అనేది లేనే లేదు దాంట్లో. రెండవది, మూడవ విషయం, మీరు అన్నట్టుగా రుణమాఫీ. సుధాకర్ రెడ్డి గారు, ఇది ఒకటేనండి, ఆధార్ తో కార్డుకి లింక్ పెట్టడం. 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా లింక్ పెట్టినాయి. సుప్రీంకోర్టు కూడా ఈ రోజు ఆధార్ తో లింక్ పెట్టడాన్ని తప్పుపట్టింది. అన్నారు కాబట్టి ఆధార్ తో లింక్ పెట్టడం అనేది కోతలకి మేము ఆధార్ కార్డు కూడా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి యొక్క లెక్కల ప్రకారంగానే ఆధార్ కార్డు వల్ల న్యాయం జరుగుతున్నటువంటి గత ఫైల్స్లలో ఉన్నటువంటి సమాచారాన్ని అధికారులందరూ కూడా సమీక్షించి అది ఎంతవరకు న్యాయమా లేదా అనేటువంటిది యొక్క లెక్కలు తీస్తున్నాం తప్ప ఆధార్ కార్డుతో లింక్ చేసి ప్రజలకు నష్టం వాటిల్లేటువంటి కార్యక్రమాలు ఇంతవరకు ఎక్కడ చేపట్టలే. ఇక మీరు వ్యవసాయ పంట రుణాల విషయానికి వస్తే ఇంతవరకు మీరు రిజర్వ్ బ్యాంకు విషయంలో ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఇలా స్వయంగా మా రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి రీతిగా
ఇలా పంట రుణాలు లక్ష రూపాయలు ఉండేటువంటి ఒక ఉపాధ్యాయ సంఘాల నేతగా చెప్పండి సుధాకర్ రెడ్డి గారు, ఈ రోజు స్కూల్స్ కి కోత పెట్టడం కాదు, కరెక్ట్ కాదంటారా? ఈ రోజు మీ ఉపాధ్యాయ సంఘాల వెళ్ళి మంత్రిని కలిసి రీచ్ ఒక్కొక్క పిల్లవాని దగ్గరికి పాఠశాల తీసుకుపోయినాం. కానీ ఇలా ప్రపంచ వ్యాప్తంగా నాణ్యమైన విద్య కావాలనేటువంటి ఆలోచన చేస్తున్న పిల్లలందరూ కూడా ఇలా తల్లిదండ్రులు మన ప్రభుత్వ పాఠశాలలో సంఖ్య తగ్గించడానికి నాణ్యమైన విద్య లభిస్తలేదనేటువంటి ఒక మాటతోటి పాఠశాలను కుదించకుండా ఏతుబద్ధీకరణ టీచర్లను ఏతుబద్ధీకరణ చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నాం తప్ప మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా కోత పెట్టేటువంటి ప్రసక్తే లేదు. టీచర్ల ద్వారా టీచర్లను సరిగ్గా వినియోగించుకొని నాణ్యమైనటువంటి విద్య లభించేటువంటి ప్రయత్నమే మా ప్రయత్నం తప్ప ఏ విద్యార్థికి కూడా ఇబ్బంది కలిగినటువంటి రీతిగా ఇలా ఇన్ని పథకాలు ఒక్క పైసా మీరు చూసారు కావచ్చు. ఇలా ఇన్పుట్ సబ్సిడీ 4,450 కోట్లు ఒక్క మారే చెల్లించినటువంటి ప్రభుత్వం మాది. ఇలా 4,250 కోట్లు వ్యవసాయ రుణాలు మాఫీ చేసినటువంటి ఘనత మాది. కాబట్టి ఇలా ఇటువే చెప్తూ పోతా అంటే ఇవాళ పోరాట యోధులందరికీ కూడా వారి కుటుంబాలకు ఇవాళ ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఇవాళ ఇచ్చినటువంటి ఘనత ఏ ప్రభుత్వం చెప్పండి. కాబట్టి మా ప్రభుత్వం ప్రజలందరితోటి హర్షాతిరేకలతో ఉండేటువంటి ప్రభుత్వం మేడం. అందుకొరకే మా ముఖ్యమంత్రి గారు కూడా చిన్నబోయి చూస్తాడు మీరు క్యాప్షన్ పెడితే, అదే చూడండి చంద్రబాబు నవ్వుతాడు. కాబట్టి మా క్యాప్షన్ వల్ల అయ్యో నేను ఇన్ని పనులు చేయబడితే మీరు ఇట్లా రాస్తారా అని ఆ విధంగా మా ముఖ్యమంత్రి గారు కూడా బాధపడుతుండ్రు. కాబట్టి అటువంటి రాతలు రాయకండి మేడం. కాబట్టి తప్పకుండా మా ప్రభుత్వం మాత్రం ఎట్టి కోతలు లేకుండా స్పష్టంగా ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలు గుర్తించి రేపు బడ్జెట్ చూడండి ఇంకా నభూతో నభవిష్యత్ అనేటువంటి రీతిగా ప్రజల మేము ఏవైతే చెప్పినామో ఆ చెప్పిన మాటలకు కట్టుబడి ఉండేటువంటి రీతిగా రేపు బడ్జెట్ కూడా వస్తుంది అనేటువంటి విషయాన్ని. ఓకే, సుధాకర్ రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ గారు టీచర్స్ తరఫున ఎన్నికైనటువంటి వ్యక్తి, పార్టీకి సంబంధించినటువంటి విషయాల్ని ఒక ఎన్నికల మీటింగ్లో ప్రజలకు చెప్పినట్టుగా ఉంది తప్ప మీరు పెట్టినటువంటి క్యాప్షన్ కానీ మీరు తీసుకున్నటువంటి సబ్జెక్ట్ కానీ నేను పూర్తిగా సమర్థిస్తున్నాను. ప్రజల తరఫున ఎవరో ఒకళ్ళు మీడియాకి ఒక అవకాశం ఇచ్చారు రాజ్యాంగంలో 4 భాగాలకి సమానమైన హక్కులు ఇచ్చారు. ఒకటి రాజకీయ వ్యవస్థకి, రెండోది అధికార వ్యవస్థకి, మూడోది న్యాయ వ్యవస్థకి, నాలుగోది మీడియాకి. ఆ మీడియా చేయవలసిన న్యాయమైన ధర్మమైనటువంటి వ్యవస్థని మీరు ఇవాళ ప్రజల ముందు చూపిస్తున్నారని నేను మీకు సపోర్ట్ చేస్తున్నాను. ఈ కోతల రాయుళ్ళు అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే ఈ కోతల రాయుళ్ళు అనే దాంట్లో ఉన్న ప్రోగ్రామ్ను తగ్గించడమే కాకుండా ఎలక్షన్ ముందు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అది సాధ్యమా అసాధ్యమా, దాన్ని చేయడానికి వీలుంటుందా లేదా అనే దాన్ని మర్చిపోయి చెప్పటం వల్ల వచ్చిన తర్వాత 100 రూపాయల్లో 75 రూపాయలు కోతలు పెట్టి చారణా మాత్రమే రిలీజ్ చేశారు. 19,000 కోట్లు ఏమో కావాల్సి వచ్చినప్పుడు 4,000 కోట్లు 2,200 సంథింగ్ ఆ రకంగా రిలీజ్ చేయటం అంటే చారణా రిలీజ్ చేశారు, బారనా పెండింగ్ ఉంది. దానివల్ల కోత కిందనే 100% రూపాయలు అది ఒప్పుకోవాల్సిన సబ్జెక్టు. అది కూడా రుణమాఫీలో ఒక సీజన్ సారీ సుధాకర్ రెడ్డి గారు మీరు 100 రూపాయలు ఇస్తారన్న దాంట్లో 25 రూపాయలు ఇచ్చారనేది మీరే చెప్పారు. అది కోత కాదా? నేను ఇస్తారన్నది కాదు. మీరు మొత్తం 1,00,000 రూపాయలు ప్రతి రైతుకి ఒక కుటుంబం అనేది చెప్పకుండా అందరికి ఇస్తారన్నారు. అందులో 25,000 ఇచ్చారంటే అది కోత. అది కాకుండా మీరు మీ మేనిఫెస్టోలో కానీ పబ్లిక్ ఎలక్షన్లో చెప్పినటువంటి 1,00,000 రూపాయలు పంట రుణాలు తీసుకున్న వాళ్ళందరికీ ఇస్తానని చెప్పారు. ఇవాళ కుటుంబానికి ఒక్కళ్ళకే అర్హత అని చెప్పారు. ఇది కోత కాదా? మీరు మాట్లాడారు, మేము విన్నాం. ఈ 2 కోతలతో పాటు ఇవాళ మనకి మొత్తం సర్వే చేస్తాను 4 లక్షల మంది అంతమంది వచ్చి ఒకసారి చేర్చారనే దాని మీద ఇవాళ ప్రజలకి రేపు వచ్చేటటువంటి రేషన్ కార్డులు కానీ రేపు వచ్చేసే పెన్షన్లు కానీ మీరు పేపర్ చూడండి. ప్రతి చర్చ పేపర్ మీద, పేపర్లో వచ్చిన న్యూస్ మీదనే అన్ని చోట్ల అసెంబ్లీ, పార్లమెంటు బయట చర్చ జరుగుతుంది. దాని ప్రకారం కోతలకే ఇదొక పునాది.
దాని తర్వాత జరిగేదంతా 200 రూపాయలు వెయ్యి ఇవన్నీ చేస్తే కోత అన్నట్టు. వినండి. అరే 200 రూపాయలు లేదన్నా, 1500 చేస్తే అన్నా, కోత అన్నట్టు. నువ్వేం చెప్తున్నా? ఇదే అన్యాయం. నువ్వు 200 తెచ్చావు 300 నేను చెప్పిన 200 ఇచ్చిన దాన్ని మేము 1000 రూపాయలు చేస్తే అది కోత. సుధాకర్ రెడ్డి గారు నువ్వు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడేది ఎందుకంటే మాట్లాడండి, రవి నువ్వు గారు. స్పీచ్ చెప్పి నన్ను కూడా చెప్పనివ్వండి. ఈ కోతల రాజకీయంలో ఆ రెండింటితో పాటు ఇవాళ చూశాను 3200 ప్రైమరీ స్కూల్స్, 1500 సెకండరీ స్కూల్స్. ఆ స్కూల్స్లో విద్యార్థులు తక్కువ ఉన్నారని స్కూల్ బంద్ చేస్తారట. స్కూల్ బంద్ చేసి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తారని చెప్తున్నారు సుధాకర్ రెడ్డి గారు. అయ్యా మీరు ఎవరికి ఇస్తారు క్వాలిటీ ఎడ్యుకేషను? ఎక్కడ అమెరికా నుంచి వచ్చిన వాళ్ళకి ఇస్తారా లేకపోతే పిల్లల్ని తీసుకొచ్చేది మామూలు ప్రజలు? మీరు సుధాకర్ రెడ్డి గారు మేము ఇప్పుడు చూడు సుధాకర్ రెడ్డి గారు బస్సు సదుపాయం చెప్పి అల్పాహార భోజనం, సుధాకర్ రెడ్డి మధ్యాహ్న గారు భోజనం ఇన్ని కార్యక్రమాలు పెట్టి ఒక్కటి- వారికి నాణ్యమైన విద్యాన్ని ఇచ్చేట్లు నువ్వు కూడా మంత్రిలాగానే మాట్లాడుతున్నావు. మళ్ళీ ఎట్లా నువ్వు పక్కనే ఉండి ఎట్లా డిస్టర్బ్ చేస్తావు? నువ్వేమి ఇవాళ వారానికి ఒక్క రోజు నేను కోడి మాంసం, కోడి బిర్యానీ, మటన్ బిర్యానీ పెడతానంటే కుదరదు. ప్రతి మనిషికి రోజు బ్రతకడానికి అన్నం కావాలి. ట్రైబల్స్ మీతో పాటు మీ క్వాలిటీ ఎడ్యుకేషన్ చదువుకునే వాళ్ళతో పాటు మామూలు విద్య చదువుకునేటటువంటి లంబాడి ట్రైబల్ తండాలో ఉన్న వాళ్ళకి, హరిజన వాళ్ళలో ఉన్నటువంటి ఎస్సీలకి, బీసీలకి, మైనారిటీస్కి, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ప్రజలకి రోజు కష్టపడి పొలాలకు పోయి పనిచేసే వచ్చే వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి వాళ్ళ దగ్గర స్కూల్ ఉంటేనే ఆ స్కూల్కు పిల్లలు పంపిస్తారు. వాళ్ళు పనికి పోయి వచ్చిన తర్వాత పిల్లలను చూసుకుంటారు, మళ్ళీ స్కూల్కు పంపుతారు. ఇట్లనే ఉండాలని నేను కోరుకోవటం లేదు. కానీ మార్పు తీసుకురావడానికి మీరు ప్రయత్నం ఏం చేయాల్సి ఉందంటే ఈ పిల్లల తల్లిదండ్రులకి ఇన్సెంటివ్స్ ఇవ్వండి. బడికి పంపిస్తే పిల్లల్ని తండ్రులకి కొంత ఇన్సెంటివ్స్, కొంత డబ్బు ఇచ్చి వాళ్ళ పిల్లలందరినీ స్కూల్ పంపించేటటువంటి కార్యక్రమం చేస్తే ఆ స్కూల్ బంద్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ రకంగా కోతలు 100కి 100 పాళ్ళు జరుగుతున్నాయి. వాటిని ఆపజేయాల్సిన అవసరం ఉంది. అటు తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రెండు ప్రభుత్వాలు కూడా కొత్త పథకాలు, సంక్షేమ పథకాలు ప్రారంభించకపోగా గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇప్పటికి కూడా అమలు చేయడం లేదు. అటు గత ప్రభుత్వాల పథకాలు అమలు చేయకుండా అదేవిధంగా కొత్త సంక్షేమ పథకాలు ప్రారంభించకుండా మొత్తం మీద మధ్యస్థంగా ఈరోజు అయోమయంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఉన్నాయి. దీని మీద చర్చించే ముందు ఓపెన్ టాక్లో ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. కిషోర్ బాబు గారు చెప్పండి, ఈరోజు ఏపీ ప్రభుత్వంలో ముఖ్యంగా మనం రుణమాఫీ సంగతి, అదేవిధంగా డ్వాక్రా రుణాలు కానీ మాఫీ అటు ఉంచితే దానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి అంటున్నారు. పెన్షన్స్ ముఖ్యంగా 3 నెలల నుంచి కూడా ఇంతవరకు నెలవారీ వచ్చే పెన్షన్స్ రాలేదు. పెరిగిన పెన్షన్స్ని పక్కన పెడితే నెలవారీ వచ్చే పెన్షన్స్ ఇంతవరకు రాలేదు. అదేవిధంగా ఇక్కడ తెలంగాణలో అంటే కొంత స్థానికతకు సంబంధించిన వివాదం ఉంది, దానివల్ల జాప్యం జరిగి ఉండొచ్చు. ఏపీ ప్రభుత్వంలో ఈరోజు ఇంతవరకు కూడా ఫీజు రీఎంబర్స్మెంట్లు రాలేదు. ఇవన్నీ కూడా ఎందుకు ఆగిపోవాల్సి వచ్చింది? వాటిని రద్దు చేస్తామని మీరు ఎక్కడ కూడా మేనిఫెస్టోలో చెప్పలేదు. అదేవిధంగా పెంచిన పెన్షన్స్ కాకుండా అసలు పెన్షన్స్ కూడా రాలేదు. ఈరోజు అక్టోబర్ 2 నుంచి మీరు అమలు చేసే పథకాల్లో పాత బకాయిలను కూడా ఇచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు నేనేం అక్టోబర్ 2 నుంచి అన్ని పథకాలు అమలు చేస్తాము. ఒక 24 గంటలు ఓపిక పట్టండి. 24 గంటలు ఓపిక పడితే అక్టోబర్ 2 నుంచి అన్ని పథకాలు అమలు చేస్తాము. పెన్షన్స్ వస్తాయి. రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం మీద రైతులకు రుణాలు మొదటి దశలో చెల్లిస్తాము. తర్వాత వికలాంగులకి పెన్షన్ చెల్లిస్తాము. విడోస్కి, విధవరాండ్రకి పెన్షన్ చెల్లిస్తాము. అంతేకాకుండా లోన్ మేళాస్ పెట్టడానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాము. ప్రజల యొద్దకు ఎన్టీఆర్ సుజలా పథకాన్ని ప్రారంభించబోతున్నాము. నీరు చెట్టు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్ళబోతున్నాము. పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్ళబోతున్నాము. బడి పిలుస్తుంది అన్న కార్యక్రమాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళబోతున్నాము. మేము ఎక్కడికి విదేశాలకేం పారిపోవట్లేదు. అందరం మంత్రులము, మా గౌరవ ముఖ్యమంత్రి గారు అందరం అక్టోబర్ 2 నుంచి ప్రజల్లోకి వెళ్తున్నాము. జన్మభూమి మా ఊరు అనేటువంటి ఆ యొక్క కార్యక్రమాన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము. ఆ ప్రజల్లోకి వెళ్తాము. మేము ప్రజల యొక్క కార్యక్రమాలని, పథకాలని అమలు చేయకుండా
ప్రజల్లోకి ఎలా వెళ్తామని మీరు అనుకుంటున్నారు? అక్టోబర్ 2 నుంచి మేము ప్రజల మధ్య పోతున్నాము, జిల్లాలకు వెళ్తున్నాము. అన్ని జిల్లాలు అందరు మంత్రులు ఆయా జిల్లాల్లో పర్యటిస్తారు. 20వ తారీఖు వరకు అందరూ ప్రజలతో ఉంటారు. ప్రజల దగ్గరకు మేము అంత ధైర్యంగా ఎందుకు వెళ్ళగలుగుతున్నాము? మేము చెప్పిన మాటను నిలబెట్టుకుని పథకాలని అమలు చేయబోతున్నాం కాబట్టి మేము ప్రజల్లోకి వెళ్తున్నాము. మేము తీసుకున్నటువంటి నూతనమైనటువంటి నిర్ణయాలు, మా ప్రభుత్వం తీసుకున్నటువంటి మరి నూతనమైనటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, నీరు చెట్టు కార్యక్రమం కానీ, బడి పిలుస్తుంది కార్యక్రమం కానీ, పొలం పిలుస్తుంది, కిషోర్ బాబు గారు ఇంకో విషయం, కిషోర్ బాబు గారు ఈ మరి ఆరోగ్యం స్వచ్ఛత అనేటువంటి కార్యక్రమాన్ని, కిషోర్ బాబు గారు ఇంకో విషయం, ఈ రోజు పథకాలన్నిటికి కూడా మీరు ఆధార్ కార్డుని లింక్ పెడుతున్నారు. రేషన్ కార్డు కానీ వీటన్నిటికీ ఆధార్ కార్డు అనేది ముఖ్యంగా డబ్బున్నోళ్ళు లేదా మధ్యతరగతి వాళ్ళు అందరూ కూడా ఎన్రోల్ చేయించుకున్నారు, కానీ నిరుపేదలు మాత్రం ఎంతోమంది ఆధార్ కార్డు ఎన్రోల్ చేయించుకోకుండానే ఉండిపోయారు. సుప్రీంకోర్టు కూడా ఈ లింక్ పెట్టడాన్ని తప్పుపట్టింది. కానీ మీరు ఎందుకు ఈ లింక్ పెడుతున్నారు? పేదవాళ్ళని ఈ పథకాల నుంచి దూరం చేయడానికి కదా. ఎవరు చెప్పారండి మీకు? మీరు ఎవరెవరో చెప్పే మాట్లాడకూడదు. ఆధార్ కార్డుకు మాత్రమే మేమేమీ లింక్ పెట్టలేదు. ఆధార్ కార్డుని తీసుకుంటున్నాము, రేషన్ కార్డుని తీసుకుంటున్నాము, మిగతా డాక్యుమెంట్స్ని కూడా పరిశీలనలో తీసుకుంటున్నాము. కాకపోతే ఏంటంటే బోగస్ అంటే అనర్హులైనటువంటి వాళ్ళను ఏరివేస్తున్నాము. అనర్హులైనటువంటి వాళ్ళను ఇవ్వటాన్ని మీరు సమర్థిస్తున్నారా చెప్పండి? అర్హులైన వాళ్ళకి ఇవ్వాలా, అనర్హులైన వాళ్ళకి ఇవ్వాలా? ఇప్పుడు గతంలో ప్రభుత్వాలు ఈ పథకాలన్నింటిని కూడా వాళ్ళ సొంత కార్యకర్తల కోసం అనర్హులైన వాళ్ళకి కూడా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అనర్హులైన వాళ్ళకి, వాళ్ళ తాబేదారులకి, వాళ్ళ జెండాలు పట్టుకుని తిరిగిన వాళ్ళకి, ఒక కార్లు ఉన్న వాళ్ళకి, బిల్డింగ్స్ ఉన్న వాళ్ళకి, విదేశాల్లో కార్యకర్తల కోసం అనర్హులైనటువంటి వాళ్ళకి కూడా ఇచ్చారు. వాళ్ళ ప్రజలకి అది కాదు, ఆలోచించే మాట్లాడుతున్నారు. ఇవ్వకుండా రేషన్ కార్డుల్ని ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చారా లేదా? రేషన్ కార్డుల్ని మీ ఎవరో ఏదో చేశాడు, ఆయన కాబట్టి మేము ఒక పద్ధతిని విధాన అయిపోయింది, ఎలక్షన్లు అయిపోయి మీరు ప్రభుత్వానికి నేను ఏం చెప్తున్నానంటే అనర్హులైన బోగస్ వాళ్ళని మీరు సమర్థిస్తారా? బోగస్ వాళ్ళని మీరు సమర్థించొద్దు. నేను ఒక ప్రశ్న ఇస్తున్నాను మిమ్మల్ని, మీరు ఎవరు బోగస్ పెన్షన్దారులకు ఒత్తాసు తీసుకుంటారా? పేరు చెప్పి వీటన్నిటి ఈ రేషన్ కార్డుని, పెన్షన్స్ ని వీటన్ని తగ్గించడమే ధ్యేయంగా మీరు అది కాదు, పేద ప్రజల పేరు చెప్పి పేదల పొట్టగొట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా? పేద ప్రజల పేరు చెప్పి పేదవాళ్ళ ప్రజాధనాన్ని దోచుకుంది కాంగ్రెస్ పార్టీయా కాదా? పేద ప్రజల పేరు చెప్పి, సంక్షేమాల పేరు, పథకాల పేరు చెప్పి అనర్హులైన వాళ్ళకి కోట్ల రూపాయలు కట్టబెట్టింది మీరా కాదా? వీటన్నిటిని సరి చేసుకోవాలి కదా. ఓకే, డేవిడ్ రాజు గారు చెప్పండి. మంత్రి గారు చెప్పిన పథకాలు అన్ని కూడా అక్టోబర్ 2 నుంచి కూడా అన్ని అమలు చేస్తాం. మంత్రి గారు ఆపితే మేము మాట్లాడతాం. అయ్యో అక్టోబర్ 2 నుంచి అన్ని అమలు చేస్తాం ఖచ్చితంగా, ప్రజల్లోనే ఉన్నామని మంత్రి గారు చెప్తున్నారు. ఇప్పుడు మంత్రి గారు ప్రజల్లోకి వెళ్తామంటారు, మంచిదే, మేము కాదంటున్నా. ఇక్కడ జవాబుదారి అమ్మా, వీళ్ళకి కాదు. టీవీ స్టూడియోలో కూర్చునే వాళ్ళకన్నా మంత్రి గారి కన్నా కూడా ప్రజలు చాలా చైతన్యవంతులు, ప్రజలు న్యాయ నిర్ణేతలు, ప్రజలకు అన్ని విషయాలు తెలుసు. మనకన్నా ప్రజలు చాలా మేధావులు, అది గమనించాలి. కిషోర్ గారు మీరు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు, ప్రజలతో తర్వాత మంత్రి గారు మిమ్మల్ని సూటిగా ఈ చర్చా వేదిక ద్వారా మీకు సూటిగా ఒక క్వశ్చన్ వేస్తున్నాను నేను. మీరు పెన్షన్ల విషయంలో కమిటీలు ఎందుకు వేశారు? కమిటీలు 135వ జీవో ఇచ్చి అందరికీ సమంగా కమిటీల్లో ప్రాధాన్యత కల్పించాలని చెప్పారు. అలాగే మీరు ఇచ్చినటువంటి జీవో ప్రకారం ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక బీసీ గ్రామ కమిటీల్లో ఈ ముగ్గురికి ప్రాతినిధ్యం కల్పించమన్నారు. ఈరోజు మీరు నియమించినటువంటి కమిటీల్లో మండల అభివృద్ధి అధికారుల నిబంధనల ప్రకారం కమిటీలు ఏర్పాటు చేసి పంపిస్తే ఆ ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళ పేర్లు తొలగించి వాళ్ళ పార్టీ నాయకులు, వాళ్ళ పార్టీ కార్యకర్తలతోటి కమిటీలు ఏర్పాటు చేసుకున్నారు. మీరు అందరికీ న్యాయం చేయాలనే ఆలోచన మీకుంటే ఈ విధంగా కమిటీలు మార్పు చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చాం? మీరు దానికి సమాధానం చెప్పండి. ముందు ఎస్సీ, ఎస్టీల పేర్లు తీసేశారు. మీరు ముందు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా మీరే బాధ్యత వహించాలి. దానికి ఎస్సీ, ఎస్టీల పేర్లు
పెన్షన్ల కమిటీలో తొలగించారు. ముందు మీరు దానికి సమాధానం చెప్పండి. బ్రదర్ ఒక మాట మరి సార్ నువ్వు అడిగావు నేను చెప్తాను నన్ను చెప్పండి మీరు మీరే బాధ్యులు. డేవిడ్ రాజు గారు ఇప్పుడు గత సాక్ష్యాలు చూపిస్తా. చెప్పాలి కదా డేవిడ్ రాజు చెప్పనే అమ్మా నువ్వు అంత ఆవేశపడితే ఎట్లా చెప్పు అంత ఆవేశం పనికిరాదు. నా దగ్గర సాక్ష్యాలతో నువ్వు ప్రశ్న వేసుకుంటూ పోతే నేను ఎప్పుడు చెప్పాలా తమ్ముడు? నేను మంత్రులు నేను చెప్తాను. జిల్లా కేంద్రంలో కూర్చొని నేను చెప్తున్నా చెప్పేది ఓకే కిషోర్ బాబు గారు ఇదిగో మీరు చేసిన తప్పులు గత ప్రభుత్వాలు చేసిన తప్పులు అర్హులుగా చేసినప్పుడు వాళ్ళని తీసివేసే బాధ్యత మేము తీసుకోవాలా కాదా? అర్థం కాకపోతే నేను బ్రదర్ అది కాదు పేదవాళ్ళ నేను చెప్పేదాను పేదవాళ్ళ పేరు చెప్పి రాజశేఖర్ రెడ్డి కొడుకు నేను చెప్తున్నా కదా పేదవాళ్ళ పేరు చెప్పి మీ నాయకులు ప్రజాధనాన్ని దోచుకున్నారు కాబట్టి మేము అలాగా తప్పుడు నేను చెప్పేదినయ్యా పేదవాళ్ల పేరు చెప్పి పేదవాళ్ల పొట్టగొట్టింది రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి కాదా? వాళ్ళు బోగస్ వ్యక్తులను దృష్టిలో పెట్టి అట్లాగా ఆ బోగస్ పేర్లన్నీ తీసేయాల్సినటువంటి బాధ్యత ఉంది. బోగస్ పేర్లను తీసివేయాలి, అనర్హులైనటువంటి వాళ్ళని తీసివేయాలి, అర్హులైనటువంటి వాళ్ళకి ఇవ్వాలి. 200 నుంచి 1000 రూపాయలు పెంచినప్పుడు కిషోర్ బాబు గారు కమిటీల గురించి చెప్తున్నా. ఎందుకు మార్చారు మీరు? మీ పార్టీ నాయకుల పేర్లు ఎందుకు రాసుకున్నారు? స్వయంగా మంత్రులు ఎక్కడా మార్చలేదు. ఎవరో ఎక్కడా మార్చలేదు. స్వయంగా మంత్రులు అంత ఆవేశం ఎక్కడ మార్చలేదని చెప్తున్నారు. అలాంటివి ఏమైనా ఉంటే మార్చలేదు దృష్టికి తీసుకురా. అరే నా దృష్టికి తీసుకురాయా, నా దృష్టికి తీసుకురా, మేము వాటిని సరి చేస్తాము. పేర్లు తొలగించారు. ఓపిక లేకపోతే సమాధానం చెప్పండి. నేను చెప్తున్నా కదా చెప్పండి ఇదిగో పేద ప్రజల పేరు చెప్పి పేదల పొట్టగొట్టిన పార్టీలు మీరు అసలు మాట్లాడటానికి అర్హులు కాదు. ఫస్ట్ రెండోది ఏంటంటే అలాంటివి ఏమైనా ఉంటే నా దృష్టికి తీసుకుంటా, నేను తప్పకుండా సరి చేస్తాము. అలాంటివి ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి. అలాంటివి ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి. అది కాదు అలాంటివి ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి. మేము సరి చేయండి, మేము సరి చేస్తాం కదా. మీరు ఎప్పుడో వ్యవహారం చెబుతారు. నేను అదే చెప్తున్నా, నేను అడిగిన దానికి సమాధానం చెప్తున్నా. ఎప్పుడో వ్యవహారం కాదు, ఆ తప్పులన్నీ సరి చేయాల్సిన బాధ్యత మా మీద ఉందా లేదా? మీ తప్పులు చేసిన మీ పార్టీ నాయకులు చేసిన తప్పులు సరి చేయాల్సిన బాధ్యత మా మీద ఉందా? నేను ఒక్కటే చెబుతున్నా, నేను రుజువు చేసే దానికి సిద్ధంగా ఉన్నాను. మంత్రి గారు రాజీనామా చేస్తారా? రాజీనామా ఎందుకంటే ఆయన సరి చేస్తానంటున్నారు. చేయని చేతడే లేదా అని మాట్లాడడానికి అర్హత లేదంటాడు. అది కాదు మంత్రి అయితే నేను తీసుకెళ్ళి ఆయన ఛాంబర్ కి తీసుకెళ్ళి ఏ కమిటీలు మార్చారో ఆయన ఛాంబర్ లో తీసుకురా. మంత్రి గారు రాజీనామా చేస్తారు. అడగండి, మంత్రి గారు రాజీనామా చేస్తారు. తమ్ముడు నేను చెప్పేది విను. చెప్పండి కిషోర్ బాబు. నేను చెప్పేది వినాయా, అలాంటివి ఏమన్నా పొరపాట్లుంటే తీసుకునిరా. కానీ నేను ఒక ప్రశ్న సూటిగా వేస్తున్నా. మీరు చేసింది తప్పు. మీరు రాజీనామా చేసే అర్హత మీకు లేదని చెప్తున్నా. ఈ రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకున్న రాజశేఖర రెడ్డి కదా, ఈ రాష్ట్ర సంపదను దోచుకున్న జగన్మోహన్ రెడ్డి కదా. అది కదయా, మీరు ఈ సంపదను దోచుకుని మమ్మల్ని రాజీనామా చేయమంటారు. రేపు మీ నాయకుడు జైలుకి వెళ్తాడు, అప్పుడు మీకు దిక్కెవరు ఉంటారు చెప్పండి? జైలుకి అదే కర్మ మీకు పట్టింది. మీరు మమ్మల్ని రాజీనామా చేసే అలా సవాల్ చేసేకి మీరు అర్హత లేదు, మీరు మాట్లాడే అర్హత లేదు. సంక్షేమ పథకాల గురించి మాట్లాడే సమాధానం ఏంటయ్యా? అరే ఈ రాష్ట్రాన్ని సర్వదేశం చేసిన ఈ పార్టీ, చెప్పండి. ఈ రాష్ట్రాన్ని దోచుకున్న వాళ్ళు మమ్మల్ని అడిగే అర్హత నీకేముందంటున్నా. నేను ఈ రాష్ట్రాన్ని
రావణాకాస్త చేసిన నీ పార్టీ నువ్వు మమ్మల్ని సవాల్ చేసే అర్హత నీకు లేదంటున్నా. ఆ అర్హత ఆ స్థాయి నీకు లేదు. ఇంకా కొంతకాలం టైం ఇచ్చి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రజలకు అందుబాటులోకి అన్ని చెప్పి వస్తున్నాయా లేదా చూడాలని అంతకంటే చేసేది నేను అనేది బలహీన వర్గాలకు సంబంధించిన ఇళ్ల గురించి ఇప్పుడు 4 నెలలు, ఇప్పుడు అంతకుముందు ఒక 3 నెలల ఎలక్షన్ వల్ల 6 నెలల నుంచి ఇప్పుడు బిల్లులు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలు ఒక 6 లక్షల ఇండ్లు వివిధ దశల్లో కట్టుకుంటూ వేచి చూస్తున్నారు. ఆ వచ్చిన పాత ఇండ్ల దేవి రావటం లేదు, కొత్త ఛార్జీలు రావటం లేదు. ఎవరికి మీరు మేమేదో స్వర్గానికి తీసుకుపోతాం అంటే ఇక్కడ సంగతి అండి. ఈ భూమి మీద మీరు చెప్పే స్వర్గం తర్వాత సంగతి. బ్రతకాల కదా, వాడికి ఇల్లు కావాలా, రేషన్ కావాలా, రేషన్ పెన్షన్ కావాలా, రైతులకి అప్పులు కావాలా, దీని మీద ఇబ్బందులు పడుతున్నాయి. ఇవాళ లాస్ట్ డేట్ అయింది, అది ఇన్సూరెన్స్ గురించి. దాని మీద ఆందోళన పడుతున్నారు. ఇన్సూరెన్స్ కట్టాలంటే దాన్ని ఏం చేయాలి, అంతా కన్ఫ్యూజ్ అయిపోయి ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ నేను 462 మందికి అమరవీరులకి 10 లక్షలు ఇచ్చారు. దాన్ని మేము స్వాగతిస్తున్నాం. కానీ మీరే ఎన్నికల ముందు 1200 మంది అమరవీరులు ఉన్నారని చెప్పి ఇప్పుడు 462 మందికి మాత్రమే ఇవ్వటంలో మళ్ళీ అనుమానాలకు తావొస్తుంది. ఎందుకు ఈ కోత? 1200 నుంచి 462కే ఎందుకు ఇచ్చారు? 4 నెలల్లో మీరు ఎన్నికల ముందు చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి ఒక ప్రామిస్లో ఇదొకటి ఉంది, అమరవీరుల కుటుంబాలకు 10 లక్షలు ఇస్తామని. 4 నెలల తర్వాత ఇంకా రిపోర్ట్ రాలేదనాల్సిన అవసరం ఉందా? దీని వెనకున్నటువంటి మీ ఆలోచన ఏంటి? పార్టీలతో సంబంధం పెట్టుకోకుండా అమరవీరులు ఎవరైనా ఏ పార్టీ నుంచి తెలంగాణ కోసం చనిపోయినా ఇవ్వాల్సిన అవసరం ఉంది. తెలంగాణ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళకి 462 మందికే ఇచ్చారా, లేకపోతే తక్కిన వాళ్ళకు కూడా ఇవ్వడానికి మీరు ఓపెన్గా ఉన్నారా లేదా? ఇంతకాలం ఎందుకు పడుతుంది? ఇంతకాలం 4 నెలలు అయిపోయింది. ఆల్రెడీ అమరుల లిస్ట్ అంతా కూడా మీ దగ్గర ఉంది. ఎప్పుడో తెలంగాణ మాట్లాడుతున్నారు. 10 సంవత్సరాలు పరిపాలన చేసి ప్రజలకు ఏమి చేయలేనటువంటి నిస్సాయ స్థితి తెలంగాణ తెచ్చారు. మేము తెచ్చినాం, మేము పోరాటం చేసి సాధించాం. మేడం 43 అంశాలు మేము ఏవైతే వాగ్దానాలు చేస్తున్నామో ఆ వాగ్దానాలను అమలు పరుస్తామనేటువంటి ఒక మొదటి మాట 43 అంశాలకు సరిపడేటువంటి రీతిగా బడ్జెట్ కేటాయింపులు చేసి ఆచరణలో పెడతామని చెప్పినటువంటి ఒక ప్రభుత్వం మా ప్రభుత్వం. కాబట్టి మొదటి క్యాబినెట్ సమావేశంలో అవి అమలు చేస్తున్నట్టుగా తీర్మానం చేసినాం. ఇక రెండవది మీరు అన్నట్టుగా ఇలా వ్యవసాయ రుణాల విషయంలో కూడా స్పష్టంగా, ఎందుకంటే మా వ్యవసాయదారులందరినీ ఆదుకోవాలనేటువంటిది, రైతులకు ఎటువంటి ఇబ్బంది జరగరాదు, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినాం. తదనుగుణంగా రుణాలు కూడా మాఫీ చేసేటట్టుగా మొదటి విడతగా 4250 కోట్లు రిలీజ్ చేసి ఇవాళ పాస్ పుస్తకాలలో వారి యొక్క పాస్ పుస్తకాల్లో జమ చేసినటువంటి యొక్క ఖ్యాతి మాకు దక్కుతుంది. కాబట్టి మొదటి 2 అంశాలు అయితే అమలు చేసినాం మేడం. ఇక మూడవది ఇవాళ ఎవరైతే వృద్ధాప్య పెన్షన్లు ఏవైతున్నాయో కోతలు ఎక్కడ నిర్దిష్టంగా సుధాకర్ రెడ్డి గారు మాట 3 నెలల లోపల ఇతర ప్రభుత్వాలు ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి రీతిగా ఎవరు కూడా రుణాలు మాఫీ చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం మేడం ఇలా రైతులకు ఎవరికి కూడా ఇబ్బంది జరగకుండా వారికి మళ్ళా తిరిగి రీషెడ్యూల్ చేసేటట్టుగా ఆ విధంగా బ్యాంకులను చుట్టూ తిరుగుతున్నారు. ఒక్క రైతు కూడా ఏం చేయాలా? మా రవి గారు వారి రుణాలు పొందేటువంటి పరీక్ష రాసిన విద్యార్థి ఆయన ఫస్ట్ మార్క్ వేసుకున్నట్టుంది కూడా కోత ఉండేటువంటి అవకాశం లేదు. అదే విధంగా మీరు రేషన్ కార్డుల విషయానికి వస్తే సబ్ కమిటీ వేసినాం, కోత ఎట్లా కోత మేడం వస్తే చూడండి, నెల తర్వాత కోత లేకపోతే నేను ఈ చర్చకి రాను. దాన్ని 30 కిలోలు చేసేది కోతనా మేడం? అరే అది కోత కాదు. మీరు 1000 మందికి ఇచ్చే దగ్గర 100 మందికి ఇచ్చి 30 కిలోలు ఇస్తారు. అదే విధంగా వృద్ధాప్య పెన్షన్ల విషయంలో వికలాంగుల పెన్షన్ వాటికి కూడా 200 రూపాయలు నుంచి 1000 రూపాయలు ఇస్తున్నాం మేడం.
అక్టోబర్ నుంచే ఇది అమలు చేయాలని. ఇంతవరకు అన్ని కూడా దళిత నాయకులు మేడం ఒక్కనాడు కూడా దళితులకు వ్యవసాయ భూమి గురించి ఆలోచన చేయలే. మేము మొదటి నుంచి రాగానే 15 ఆగస్టు నాడు ఆ పథకాన్ని అమలుపరిచి మా అసెంబ్లీలో 3 ఎకరాలు 3 వ్యక్తులకు ఇచ్చారు. 3కి ఇచ్చి మేము ఇచ్చామని మేము చెప్పుకుంటాం. అరే 6 లక్షల 6.5 లక్షల ఎకరాలు ఇచ్చాము. మా ప్రభుత్వంలో 3 మందికి ఇచ్చారా? ఇక్కడ ప్రధానంగా సంక్షేమ పథకాల విషయంలో చర్చ జరుగుతూ ఉంది కాబట్టి దళిత వర్గాల ప్రతినిధులుగా మేము రాజకీయాల్లోకి వచ్చాం. ఈ పదవుల్లో కొనసాగుతూ ఉన్నాం. మనస్ఫూర్తిగా ఏ పార్టీ ప్రభుత్వాలైనా పేద వర్గాలకు ఇచ్చినటువంటి ఎన్నికల హామీలు తూచా తప్పకుండా అమలు జరగాలని మేము కోరుకుంటున్నాం. దానిలో భాగంగా నీకు లేదు. నేను చెప్పేది నాయకుడు దాంట్లో 3కి ఇస్తారా? మీరు రవి గారు ఏదో ఓట్ల కోసం ఉపయోగించుకునేటటువంటి ఒక ప్లాన్ తప్ప మీరు చేసేటటువంటి కార్యక్రమం ఇప్పుడు 15 ఆగస్టు నాడు మేడం గోల్కొండ కోటలో 100 మంది దళితులకు అసెంబ్లీలో పట్టాలు ఇచ్చినటువంటి ఘనత మాది. 100 మంది మొత్తం రాష్ట్రానికి 10 జిల్లాల్లో. నేను చెప్పేది 3కి ఇచ్చింది మా అసెంబ్లీలో. విలేజ్ లో 3. ఈ లెక్కను చూస్తే ఇప్పుడు ఈ సుధాకర్ రెడ్డి గారు చెప్పినటువంటి భూమి విషయంలో దళితులకి అది జరిగితే మంచి కార్యక్రమం, చేస్తే చేయకపోతే ఆ ప్రజలే బుద్ధి చెబుతారు. అదే నేను చెప్పేదండి, చేస్తే మంచి కార్యక్రమం, చేస్తే మంచి కార్యక్రమం దళితులకి చేస్తే మంచి కార్యక్రమం. తర్వాత అలాగే ఆంధ్ర రాష్ట్రంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఇలాంటి ఆలోచనలు చేయాలని మేము ఒక దళిత నాయకులుగా మేము అందరం కూడా కోరుకుంటా ఉన్నాం. అలాగే మంత్రి గారికి నేను ఒకటే మనం చేస్తా ఉన్నా. ఆయన మాట్లాడితే రాజశేఖర రెడ్డి గారి గురించి జగన్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అది మంచి పద్ధతి కాదు. అది మంచిది. ఇక్కడ సంక్షేమ పథకాల మీద పేదల మధ్యలో వాళ్ళు తీసుకొచ్చి మాట్లాడు అదేదో గొప్పదనం అనుకుంటే అది గాడిలో పెట్టాలి. మంచి పద్ధతి కాదు. దయచేసి రాష్ట్రాన్ని నాశనం చేసి హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నీ కూడా అమలు చేయండి. లేకపోతే మాత్రం పేద ప్రజల ప్రభుత్వాన్ని తరిమి కొడతారని కళ్యాణి లక్ష్మి సంక్షేమ కార్యక్రమం ఎప్పుడో స్వాగతించాం, మేము స్వాగతం చెప్పాం. సంక్షేమ కార్యక్రమాలు కోరిక. దీంట్లో ఇది మా సబ్జెక్టే. 16 లక్షల ఎకరాలు దోచుకున్నాడా మీ రాజశేఖర రెడ్డి గారు? నేను అనేది 16 లక్షల ఎకరాలు 16 లక్షల ఎకరాలు ఆ పార్టీతో ఇప్పుడు ఆ పేరు పెట్టుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలకు వ్యతిరేకం కాదు, కోతలకు వ్యతిరేకం. రేపు రేషన్ కార్డులో కోతలు పెట్టద్దు, రేపు పెన్షన్ లో కోతలు పెట్టద్దు, ఈ భూములు ఇచ్చే దాంట్లో కోతలు పెట్టద్దు, రైతులకు ఇచ్చేదాంట్లో కోతలు పెట్టద్దు అని చెప్తున్నారు. భవిష్యత్తులో ఇన్ని ఆచరణ ప్రభుత్వాన్ని చూసి చివరిగా చెప్పండి, సంక్షేమ పథకాలన్నీ కూడా కోతలు లేకుండా ఎప్పటి నుంచి అమలు చేస్తారు? అదేవిధంగా ఎస్సీ రుణాలు రద్దు చేస్తారు.
చెప్పండి స్థాయి ఏంటి, మీ అర్హత ఏంటి, మీ పార్టీ యొక్క సిద్ధాంతాలు ఏంటి, చివరిగా అవి చెప్పండి తెలుసుకోకుండా కిషోర్ బాబు గారు. మాట్లాడితే అది మంచి పద్ధతి కాదు తమ్ముడు. చెప్పండి కిషోర్ బాబు గారు చివరిగా. నేనేం మాట్లాడుతున్నానంటే అమ్మ నువ్వు చెప్పండి ఇప్పుడు జయలలిత గారి సంగతి ఏమైంది? కిషోర్ బాబు గారు, మనం జయలలిత సంక్షేమ గారి సంగతి పథకాల గురించి ఏమైందండి? మాట్లాడుకుందాం. కిషోర్ బాబు గారు చివరిగా చెప్పండి, ఎప్పటి నుంచి ఇవన్నీ అమలవుతాయి? మీరు చెప్పింది కదా. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన సెకండ్ పథకాలన్నీ మీ కూడా ఉడత ఎప్పటి నుంచి రాసలేదు అమలవుతాయి? నేను ఒక్క 24 గంటల్లో ఆగితే ఒక్క నిమిషం జాగ్రత్తగా వినండి. 24 గంటల తర్వాత 24 గంటల తర్వాత మేము ప్రజల దగ్గరికి వెళ్ళి అన్ని పథకాలు మేము అమలు చేయబోతున్నాము. ఓకేనా, చాలు. ప్రజలు చేయమనే మమ్మల్ని మేము కూడా చేయమనే అడుగుతుంది. ప్రజలందరూ కూడా అమలు చేస్తే సంతోషించబోతున్నారు. మంచిదే. ఇప్పుడు ప్రజలందరూ కూడా పాతలు జయజయలు పానుకొని చేయమనే, పలకబోతున్నారు. చేతలు చేయమనే మీరు కూడా రండి మేము ప్రజాక్షేత్రంలో. కోతలు బానుకొని ఓకే ఓకే అరే ఎంత 24 గంటలు ఓపిక పట్టానా? ఓకే. మళ్ళీ కూడా ఇంకొకసారి 24 గంటల తర్వాత ఎంతవరకు అమలు అవుతున్నాయో అందరం కూడా దీన్ని ఎందుకన్నా మాట్లాడతారు? ఓకే ఓకే థ్యాంక్ యూ కిషోర్ బాబు గారు. అదేవిధంగా థ్యాంక్ యూ డేవిడ్ రాజ్ గారు, థ్యాంక్ యూ సుధాకర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ రవి గారు ఓపెన్ టాక్లో పాల్గొన్నందుకు. మొత్తం మీద అటు ఆంధ్రప్రదేశ్లో 24 గంటలు ఓపిక పట్టండి, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన పథకాలన్నీ కూడా అమలు చేస్తామని ఒకవైపు మంత్రి చెప్తున్నారు, మరోవైపు ఇటు తెలంగాణ ప్రాంతంలో ఇప్పటికే మేము అమలు ప్రారంభమైంది అని అంటున్నారు. కానీ వాస్తవానికి చూసుకుంటే ఇటు దళితుల భూమికి సంబంధించి కానీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో 24 గంటలు ఆగమున్నారు కాబట్టి 24 గంటల తర్వాత పథకాలు ఎలా ఉంటాయో మళ్ళీ కూడా మనం చర్చిద్దాం. ఇక్కడ మాత్రం అరకొరగానే అమలు అవుతున్నాయి, అన్నిట్లో కోత పెడుతున్నారు తెలంగాణ ప్రాంతంలో అనేది మల్లు రవి గారు అంటున్నారు. మరోసారి ఖచ్చితంగా మంత్రి గారు చెప్పినట్లుగా 24 గంటల తర్వాత ఒక నెల రోజుల అమలును చూసి మళ్ళీ కూడా ఇదే అంశం మీద మనం డిస్కషన్ పెట్టుకుందాం. సంక్షేమ పథకాలు ఎంతవరకు అమలయ్యాయి, నిజంగా కోతలు లేకుండా అమలైతే అందరికి కూడా సంతోషమే. ఖచ్చితంగా మళ్ళీ ఇంకొకసారి దీని విషయం మీద సమీక్షించాల్సిన అవసరం ఉంది. ఇది ఈరోజు ఓపెన్ టాక్. రేపు మరో అంశం మీద ఓపెన్ టాక్లో మళ్ళీ కలుసుకుందాం. మరికొద్దిసేపట్లో తెలంగాణ లైవ్ మా ప్రజెంటర్ సుష్మా అందిస్తారు. స్టే ట్యూన్డ్.